ఈటెల రాజేందర్ గారి మీద అభిమానంతో షామీర్పేట నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అంటే ఏం చేస్తారు మీరు? మీ ప్రొఫెషన్ ఏంటి? నేను మామూలుగా ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తాను. రాజేంద్ర అన్న నువ్వు గత 15 సంవత్సరాల నుంచి నేను చూస్తూ ఉన్నాను. ఆయన అంటే వ్యక్తిగతంగా నాకు చాలా అభిమానం. ఆయనని ఆదర్శంగా తీసుకుంటాను. నేను రాజకీయ గురువుగాను నాకు ఒక దేవునిలాగా నేను భావిస్తాను ఈటెల రాజేందర్ గారిని. ఆయన ఎప్పుడైతే ఆయనని పార్టీల మంత్రి పదవి నుంచి తొలగించారని తెలిసిందో నేను టీఆర్ఎస్ పార్టీలో కూడా యాక్టివ్గా పనిచేస్తుంటే అప్పటివరకు అది కూడా రాజేంద్ర అన్న అభిమానంతోనే పనిచేస్తుంటే ఆయనను తొలగించడానికి తెలియగానే సాయంత్రమే నేను షామీర్పేట మండల్ బీసీసీఎల్ ప్రెసిడెంట్ ఉంటే నేను టీఆర్ఎస్ పార్టీకి. అదే రోజు నేను రాజీనామా చేయడం జరిగింది పార్టీకి ప్రాథమిక సభ్యత్వానికి. సో రాజేంద్ర అన్న అంటే అంత అభిమానం. హుజురాబాద్లో 19 సంవత్సరాల నుంచి ఆయన గెలిపిస్తున్నంటే హుజురాబాద్ ప్రజలకి నేను శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తూ ఉన్నాను. ప్రతి ఒక్కరికి పేరు పేరున హుజురాబాద్ ప్రజలందరికీ. అంటే మీరు చాలా తిరిగారా? ఎన్ని రోజుల నుంచి ఉంటున్నారు ఇక్కడ? నేను ఇప్పుడు గత నెల 15 రోజులుగా నేను తిరుగుతూ ఉన్నాను. ఏమంటున్నారు ఇక్కడ ఉన్న వాళ్ళంతా? చాలా గొప్పగా ఉందండి స్పందన. నేను సర్వే కూడా చేస్తూ ఉన్నాను ప్రతి మహిళల దగ్గరికి, కొందరికి మామూలు వ్యక్తుల దగ్గరికి. అంతే ఎవరిని అడిగినా కూడా ఒకటే మాట, రాజేందర్ అన్న అనే మాట తప్ప ఇంకో మాట వినబడట్లేదు. వాళ్ళు కళ్ళబల్లి కబుర్లు చెప్తా ఉన్నారు టీఆర్ఎస్ వాళ్ళు, హరీష్ రావు గారు కానీ రాజేంద్ర అన్న ఏం చేయలేదు అని చెప్పి ఇంత గొప్పగా అభివృద్ధి చేసిందంటే రాజేంద్ర అన్న హుజురాబాద్ని ఒక్కొక్కటి చూస్తూ ఉంటే హైదరాబాద్ లెవెల్లో అభివృద్ధి చేసిండు. ఇక్కడ హుజురాబాద్ నియోజకవర్గాన్ని గల్లీలో సీసీ రోడ్లు కానీ డెవలప్మెంట్ కానీ చాలా గొప్పగా చేసిండు. గొప్పగా చేసడం కంటే మిన్న ఈ హుజురాబాద్ ప్రజల గుండెల్లో స్థానం సంపాదించిండు. ఎవరిని అడిగినా కూడా ఏమంటున్నారంటే రాజేంద్ర అన్న అంటే ఎందుకు అంత అభిమానం అని చెప్పి నేను అడగడం జరిగింది. నేను మామూలు వ్యక్తిగా ఒక అన్న అభిమానిగా కాదు, ఇంకో రకం కాదు, పార్టీ వ్యక్తిగా మామూలు వ్యక్తిగా పోయి అడిగినప్పుడు జనాలలో ఏముందంటే మాకు ఆపద సంపదకి ఒక ఫోన్ కొట్టంగానే మాకు నిలబడతాడు రాజేందర్ గారు. పెళ్ళి అయినా, ఓ చావైనా, లేకపోతే ఆపదైనా, లేకపోతే హాస్పిటల్ అయినా, ఏ సిచ్యువేషన్ అయినా కూడా ఇంత గొప్ప నాయకుడిని మేము ఎప్పుడు చూడలేదు. మేము అందుకనే గడపలో పెట్టుకొని చూసుకుంటున్నాము. మా గుండెలో ఉన్నాడు రాజేంద్ర అన్న అని చెప్తున్నాడు. అందుకని మేము 19 సంవత్సరాల నుంచి గెలిపిస్తున్నాం. ఇప్పుడు కూడా గెలిపిస్తున్నాం అని చెప్తున్నారు. నిజంగా చెప్పాలంటే ఈరోజు ఈ సభ చూసిన తర్వాత రాజేంద్ర అన్న ఇప్పటికే గెలిచిపోయిన అభిప్రాయం జనాలలో ఉంది, అందరిలో ఉంది. చాలామంది రాజకీయ నాయకులను చూస్తుంటారు. వారికి ఈటెల రాజేందర్కి ఉన్న తేడా ఏంటని మీరు అంటారు? నిజంగా చాలామంది నాయకులు ఉన్నారు, కానీ రాజేందర్ గారంత గొప్ప నాయకుడు నాకు తెలిసినంత వరకు నేను ఆయన అభిమానాన్ని కాకుండా నేను ఇంతవరకు ఇంత గొప్ప నాయకుడిని చూడలే. నేను పి జనార్దన్ రెడ్డి గారిని చూసినాను. పి జనార్దన్ రెడ్డి అంటే నాకు కూడా అభిమానం ఉంటుండే. నాకు తెలిసి ఆయనకు కూడా గరీబుల నాయకుడు అనే పేరుండే. ఆయనను మించిపోయాడు రాజేంద్ర అన్న. నాకు తెలిసి రాష్ట్రంలో ఇంత గొప్ప అభిమానం ఉన్న నాయకుడు ఎవరు లేరు నాకు తెలిసి. ఈ అభిమానం అంతా ఓట్లుగా మారుతుందా? 100%, 95% ఆయనకి అభిమానం ఓట్లుగా ఉన్నది. ఈ టీఆర్ఎస్ నాయకులు మందబలము, డబ్బు, మద్యం, అధికార యంత్రాంగం, ముఖ్యమంత్రి స్థాయి నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలకు, ఎంపీటీసీలు, సర్పంచులను కూడా కొనేసి 10 లక్షలు, 20 లక్షలు, 50 లక్షలు, కోటి, 2 కోట్ల దాకా కొన్నారని చెప్పి తెలిసింది. ఈ కొన్నోళ్ళంతా కూడా వీళ్ళంతా కూడా ఈ హుజురాబాద్ నియోజకవర్గంలో కొన్నోళ్ళంతా కూడా రాజేంద్ర అన్న తిరిగి గెలిపించిన వాళ్ళే కాబట్టి వాళ్ళ గుండె మీద చేసుకొని ఓట్లేసే రోజు వాళ్ళంతా కూడా గులాబీ ఈ బీజేపీకి ఓటేసి రాజేంద్రని భారీ మెజార్టీతో గెలిపిస్తారని చెప్పి నా అభిప్రాయం. ఏమంటారు? ఏం చెప్తారు హుజురాబాద్ ప్రజలకి? హుజురాబాద్ ప్రజలు చాలా చైతన్యవంతంతో ఉన్నారు. మనం చెప్పాల్సిన అవసరం లేదు. కాకపోతే వాళ్ళని ఈ 4-5 రోజులు కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉంది. వాళ్ళకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, ఇంత మంచి నాయకుడిని హుజురాబాద్ ప్రజలారా, నేను ఇంత మంచి నాయకుడిని నేను ఎక్కడ చూడలేదు, ఎప్పుడు చూడలేదు, కానీ నేను ఎరగలేదు. ఇంత మంచి నాయకుని మాత్రం భారీ మెజారిటీతో గెలిపిస్తే ఆయన మీకు జీవితాంతం రుణపడి ఉంటారు. ఇప్పటిదాకా గెలిపించింది ఒక ఎత్తు, ఇప్పుడు గెలిపించేది ఒక ఎత్తు. అందుకని దయచేసి ప్రతి ఒక్కరు కానీ మా ఇంట్లో 10 ఓట్లు ఉన్నాయి, ఒకటి అట్టేసి 9 ఇటేస్తాము రాజేంద్ర అన్నకు అనగాకుండా 10 ఉంటే 10, 20 ఉంటే 20 మొత్తం గంప గుద్దకేయండి. గంప గుత్తగా వేసినప్పుడే ఆయన భారీ మెజారిటీతో గెలిచినప్పుడే ఆ కేసీఆర్ చెంపచెల్లు అనిపించినట్టుగా మీరు కనుక సమాధానం ఇప్పటివరకు ఎట్లిచ్చిందో ఈసారి అంతకంటే ఎక్కువేయాలని చెప్పి నేను పేరున శిరస్సు మంచి నా నమస్కారం తెలియజేస్తున్నాను. నా పేరు అల్లం శ్రీనివాస్ ముదిరాజ్, షామీర్పేట మండలం నుంచి నేను వచ్చినాం.